రుణమాఫీ, రైతు బంధు ఈ రెండు పథకాలకు సంబంధించినటువంటి అమలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రభుత్వానికి ముందరికాలకు బంధం పడేటువంటి అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఆర్థిక స్థితిగతులు బాగాలేవని సహజంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చెబుతున్నది. ఇటు కాళేశ్వరం అప్పులు కానీ, లేదంటే విద్యుత్ సంస్థలకు సంబంధించినటువంటి బకాయిలు కానీ, లేదంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి లక్షల కోట్ల 5 లక్షలకు పైగా కోట్ల అప్పు కానీ, కార్పొరేషన్లు ఏర్పాటు చేసినటువంటి అప్పు కానీ విపరీతంగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో 2 లక్షల రూపాయలు ఏకకాలంలో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పారు. అది కూడా డిసెంబర్ 9లో సర్కార్ ఏర్పడుతుంది. అది అయిపోయిన వెంటనే చేస్తామనేటువంటి మాట కూడా చెప్పారు. మరి ఆ అమలుకు సంబంధించిన అంశం ఇప్పుడు 100 రోజుల పాటు అవకాశం ఉంటుంది. పార్లమెంట్ ఎన్నికల ముందులోపు ఈ రైతు రుణమాఫీ, రైతు బంధు 10,000 కాదు 15,000, 5,000 అదనంగా కలిపి వేస్తామనేటువంటి మాట కూడా చెప్పారు. వీటికి సంబంధించినటువంటి అమలు ఏ గ్రామీణ ప్రాంతాల్లో అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మెజారిటీ వచ్చింది, ఏ గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిందో ఆ గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ మందికి ఇది లబ్ధి చేకూరేటువంటి అవకాశం. గతంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు రైతు రుణమాఫీ చేశారు, అదేవిధంగా ఉచిత విద్యుత్ ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఒక నమ్మకంతో ప్రభుత్వాన్ని వ్యతిరేకత కలుపుకొని ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అంటే ఇది విమర్శ కాదు, జరుగుతున్నటువంటి పరిణామాలను పరిశీలిస్తే జరుగుతున్నటువంటిది. 2 లక్షల రుణమాఫీ కనుక మిగిలిన అంశాలను పక్కన పెట్టేసి ఏం జరుగుతుందనేటువంటిది, మిగిలిన ఎక్కడెక్కడ కోతలు విధించవచ్చు, ఎక్కడెక్కడ ఆర్థికంగా వనరులు సమకూర్చుకోవచ్చు అనేటువంటి అంశం పక్కన పెడితే ప్రజలకు దగ్గరగా నేరుగా వెళ్ళేటువంటి అంశాలు, గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి రైతులు కానీ ఆ రైతుల మీద ఆధారపడేటువంటి జీవన వ్యవస్థ ఉంటుంది. కాబట్టి రైతు రుణమాఫీ, అదేవిధంగా రైతు బంధుకు సంబంధించినటువంటి, మరి ఈ రైతు బంధును పేరు మార్చారు వీళ్ళ కొత్త పథకంలో. కాబట్టి ఈ రైతు బంధు, రైతు రుణమాఫీ అనేటువంటి రెండు అంశాలను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, లేదంటే ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ఆ ప్రభుత్వం ఏ విధంగా అమలు చేయగలుగుతుంది, ఏ విధంగా గట్టెక్కగలుగుతుంది అనేటువంటి అంశంపైనే చూడాలి. మిగిలిన అంశాలపైన సమీక్ష చేస్తున్నారు. విద్యుత్, అదేవిధంగా సివిల్ సప్లైకి సంబంధించినవి, లేదంటే కాళేశ్వరము, లేదంటే డ్రగ్స్, ఫార్మాసిటీ, ఇవన్నిటికి మెట్రో రైలు, ఇవన్నీ సమీక్షలు చేస్తున్నా కూడా ఈ అంశాలు, ఈ రెండు అంశాలు మాత్రం ప్రజలు గట్టిగా ఆలోచిస్తారు, ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి ఎప్పుడు అమలవుతాయి, ఎట్లా అమలవుతాయి, ఇది పాజిటివ్గా తీసుకుంటారా, నెగిటివ్గా తీసుకుంటారా, ప్రజలు ఏ విధంగా స్వీకరిస్తారనేటువంటి అంశంపైన ఆధారపడి ఉంటుంది. ఈ రెండు అంశాలు కనుక ముఖ్యమంత్రి, కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి గట్టెక్కితే కనుక ఈ 5 ఏళ్ల పాటు వాళ్ళకు మరొక ఇబ్బంది కూడా వచ్చేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే పాత రుణాలు ఏవైతే తీసుకున్నారో అవి రుణమాఫీ చేశాము, కొత్తగా తీసుకున్నటువంటి రుణాలు మాఫీ చేయాల్సినటువంటి అవసరం లేదు. వాటికి ఇంకేదైనా ప్రత్యామ్నాయ మార్గం ఎంచుకోవచ్చు. మరి రైతు బంధు, ఈ రుణమాఫీ ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ గట్టెక్కుతుందో చూడాలి.